మనము నేషనల్ ఉమెన్ రైట్స్ కౌన్సిల్ ఎన్జిఓ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ సంస్థ నేషనల్ ఫౌండర్ అండ్ నేషనల్ చైర్మన్ ఐలెన్ శ్రీనివాసరావు. మేము మొదటి నుండి కూడా ఒక సామాజిక దృక్పథంతో ఉన్నటువంటి వ్యక్తులం. సామాజికంగా మనము ప్రజలను చైతన్యపరచాలనేది మొదటి నుండి నాకు చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి ఒక నా మైండ్లో ఉన్నటువంటి ఆలోచన విధానం. మొదటి నుంచి దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఏదో చేయాలి అనే దాని మీద మనం ఉన్నాం. సరే, మాకు సమయము మేము గతంలో కూడా కొన్ని సంస్థల్లో పనిచేయడం జరిగింది. దాంతో మేము చేసి చాలా సంస్థలలో గ్రామ స్థాయి నుంచి మొదలుకొని నేను గ్రామంలో కూడా అన్ని సేవా కార్యక్రమాలు చేసినాం. మేము సుమారు 30 సంవత్సరాల క్రితమే వన సంరక్షణ సమితులు అనేటి మా గ్రామము చిన్నాపూర్, ఇప్పుడు ఉమ్మడి ధర్మపురి మండల్, ప్రస్తుతం బుగ్గారం మండల్, జగిత్యాల జిల్లా. అంటే ఒక స్వచ్ఛందంగా పనిచేయాలనే ఆలోచన ఒక మైండ్లో వచ్చినప్పుడు అది మనకు ఆ మైండ్లో వచ్చినప్పుడు చేయాలి. ఎందుకంటే మనము భూమికి వచ్చినప్పుడు మనం ఒక మనిషిగా జన్మించినప్పుడు మనము ఏదో తిన్నామా ఉన్నామా పోయినామా అని కాకుండా కూడా మనము కూడా మన వంతుగా మనకు ఎంతో చేస్తుంది సమాజం మనకు ఎంతో చేస్తుంది, మనకు ఎన్నో నేర్పిస్తుంది. ఆ సమాజానికి కూడా సమాజంలో ఉండేటువంటి వ్యక్తులు కూడా ఎంతో కొంత మనము సేవ చేయాలి, ఎంతో కొంత మనము ఎడ్యుకేట్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ నా ఎన్జిఓ సంస్థను ట్రస్ట్ యాక్ట్ ద్వారా మేము రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. సుమారు మేము ఏప్రిల్ నెలలో రిజిస్ట్రేషన్ చేసినాం. మేము కార్యక్రమాలు అంటే ఇప్పుడు అన్నదాన కార్యక్రమాల నుంచి మొదలుకొని అన్నదాన కార్యక్రమం అంటే ఈ అనాథ పిల్లలు, తర్వాత ఈ ఓల్డ్ ఏజ్ హోమ్స్, తర్వాత ఈ పర్యావరణ పరిరక్షణ, తర్వాత ఆర్టీఐ సమాచార హక్కు చట్టం, తర్వాత అన్నీ మేము సామాజిక కార్యక్రమాలు అంటే ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలు ఏమున్నాయి, ప్రభుత్వంతో తోడ్పాటుగా మేము ఉండి ప్రజలను చైతన్యపరిచి వాళ్ళ సమస్యలు పరిష్కరించే దిశగా తీసుకుపోవడానికి కొరకే మా ప్రయత్నం. దాన్నే మేము దృష్టిలో పెట్టుకొని ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్ స్థాపించడం జరిగింది. మాకు సుమారు ఇప్పటికీ ఒక 300 మంది సభ్యులు, రిజిస్టర్డ్ సభ్యులు ఉన్నారు. మేము ఇప్పుడు ప్రస్తుతం రెండు రాష్ట్రాలలో మా కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ఇంకా కూడా మేము ముందు వేరే రాష్ట్రాలకు కూడా తీసుకెళ్లాలని చేస్తున్నాం. మాకు అన్ని లీగల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. మాకు రిజిస్ట్రేషన్ డీడ్ ఉంది, తర్వాత మాకు సిఎస్ఆర్ సర్టిఫికేట్ ఉంది, ఐటీ ఎగ్జామ్షన్స్ ఉంది, తర్వాత మాకు అన్ని అనుమతులతోటి మేము కార్యక్రమాలు కొనసాగిస్తున్నాం. ఎన్జిఓ అంటే ఎన్జిఓ రకంగానే ఉండాలి తప్ప వేరే మాకేదో పూర్తికి బాగా అధికారాలు ఉన్నాయి ఏమో చేస్తామని కాదు. మేము చేసేది ఓన్లీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం వరకే తీసుకెళ్ళి సమస్యలు పరిష్కరించే దిశని ఆ రకంగా చేస్తాం. ముఖ్యంగా ఏంటంటే ఈరోజు ఈ పొల్యూషన్ ప్రాబ్లం తోటి చాలా వివిధ ఇప్పుడు అకాల వర్షాలు, ఈ తర్వాత మనకు సమయంలో వర్షాలు పడడము, ఈ తర్వాత ఈ గ్లోబల్ వార్మింగ్ ఏదైతే ఉందో ఇది ఉంది. దీని మీద మొత్తము ప్రజలు కంపల్సరీ ఏంటంటే చెట్టు అనేది అంతరించిపోతుంది, పచ్చదనం అనేది అంతరించిపోతుంది. ఆ పచ్చదనం అనేది అంతరించిపోవద్దు అంటే ఖచ్చితంగా మనము అడవులు పెంచాలి. సామాజికంగా గ్రామాలలో కూడా చెట్లు పెంచాలి. ప్రతి కాడ కంపల్సరీ ఇల్లు కట్టాలంటే ఇంట్లో 2 చెట్లు ఉండాలనేటువంటి ఒక ఇంకుడు గుంత ఉండాలనేది ఇప్పటికే ప్రభుత్వం తీసుకుంది. కానీ దానికి కఠినంగా అమలు చేసే ప్రయత్నం చేయాలి. రెండవది, గతంలో సుమారు మనకు తెలిసి 92-93 ఆ ప్రాంతంలో ప్రపంచ బ్యాంకు ద్వారా అప్పుడు అప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ వాతావరణ సమతుల్యం కొరకు ప్రపంచ బ్యాంక్ పర్యావరణ పరిరక్షణ కొరకు ఒక 3600 కోట్లతోటి అప్పుడు ఒక ప్రాజెక్టు తీసుకుంది. వన సంరక్షణ సమితులు అంటే ఉమ్మడి అటవీ యాజమాన్యం. అంటే ప్రజల భాగస్వామ్యంతో అడవుల పెంపకం. అంటే డిపార్ట్మెంట్ ఉంది, డిపార్ట్మెంట్ ద్వారా కావట్లేదు. డిపార్ట్మెంటు వాళ్ళు 24 గంటలు ఉన్నా కూడా అక్రమ రవాణా అనేది. ఎందుకంటే మన తెలంగాణలో కికారణ్యాలు ఉండే పెద్ద అటవీ ప్రాంతాలు ఎక్కడున్నాయంటే మన తెలంగాణలోనే ఉండే. అటువంటి తెలంగాణలో ఇప్పుడు ఈ అటవీ ప్రాంతాలన్నీ నశించిపోయినాయి. కారణం అక్రమ రవాణా, అవసరాల కొరకు వాడడం, చైతన్యం లేకపోవడం, అప్పుడున్నటువంటి వాళ్ళ నిర్లక్ష్యంతో కూడా పోయింది. దాన్ని మధ్యలో ఈ ఉమ్మడి అటవీ యాజమాన్యం జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ కమిటీలు అనేవి తీసుకొచ్చిండ్రు. ప్రభుత్వ భాగస్వామ్యంతో ప్రభుత్వము అటవీ శాఖ ద్వారా ప్రజలను చైతన్యపరిచి ప్రజలు అటవీ శాఖ ద్వారా అంటే వన సంరక్షణ సమితులు అంటే చాలా గొప్ప వ్యవస్థ అది. అప్పుడు ప్రతి గ్రామంలో 15 మంది సభ్యులను దానికి ఒక చైర్మన్, వైస్ చైర్మన్, తర్వాత ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సెక్రటరీగా ఉండి అప్పుడు ఆ కమిటీలకు ఇప్పుడు కూడా గ్రామ పంచాయతీలకు ఏ రకమైతే అటువంటి బడ్జెట్ ఇస్తుందో అప్పుడు కమిటీలకు కూడా ఆ రకంగా బడ్జెట్ ఇవ్వడం జరిగింది.
బడ్జెట్ ఇచ్చి తీసుకుపోయినారు. అప్పుడు తీసుకుపోయినప్పుడు అడవులు చాలా ఇంప్రూవ్ అయినాయి. కాకపోతే ఈ మధ్య కాలంలో వన సంరక్షణ సమితులు అనేవి ఎక్కడ కూడా మనము ఫోర్సింగ్లో చూస్తలేము. మేము కూడా ఇప్పుడు సంబంధిత అధికారులకు, సంబంధిత అథారిటీస్కు మేము కూడా ఆర్గనైజేషన్ ద్వారా మా స్టేట్ కమిటీ ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి ఒక లేఖ కూడా మేము రాస్తున్నాం. వన సంరక్షణ సమితులను పునరుద్ధరించి ప్రజల భాగస్వామ్యం ద్వారా ఏదన్నా ప్రజల భాగస్వామ్యం ఉంటేనే ఏ ప్రోగ్రామ్ అయినా సక్సెస్ అయితే అనేటువంటి ఒక బాగుంటుంది. ప్రజలకు ఇది ఒక మళ్ళీ వన సంరక్షణ సమితులను ఖచ్చితంగా మీరు ఫామ్ చేయండి. ఇప్పుడు ఈ ఉపాధి హామీ కానివ్వండి ఏది ఉన్నా కూడా దానికి ఒక సెపరేట్ అప్పుడు ఇంత గతంలో ఉన్నటువంటి వన సంరక్షణ సమితులు ఏదైతే అప్పుడు ఉన్నటువంటి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఒక జీవో ద్వారా తీసింది. ఆ జీవో సేమ్ దాని కాకుండా ఇంకా దానికన్నా మంచిగా కార్యక్రమం తీసుకొని వన సంరక్షణ సంస్థల కమిటీలను ఫామ్ చేసి ఆ పర్యావరణాన్ని కాపాడి ఈ ప్రపంచానికి ఉన్న ముప్పును పోగొట్టవలసిందిగా మేము ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం.